ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. తస్మాత్ జాగ్రత్త. మకర రాశి వారి జీవితాన్ని తలకిందులు చేయబోతున్న గ్రహణం ఎఫెక్ట్. మార్చి 25వ తారీఖున హోలీ పౌర్ణమితో కూడిన చంద్రగ్రహణం ప్రభావంతో వీరి జీవితంలో భారీ స్థాయిలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఏ పని తలపెట్టినా అన్ని సమస్యలే. జీవితంలో గందరగోళం ఏర్పడనుంది. అయితే మకర రాశి వారు గ్రహణం ఎఫెక్ట్తో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ సమయంలో వీరి జీవితంలో భారీ స్థాయిలో జరిగే ఊహించని మార్పులేంటి, వీరు ఈ సమయంలో తలపెట్టిన పనుల్లో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా ఈ రాశివారు గ్రహణం ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశివారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటకు కనిపిస్తారు. బంధాలకి అనుబంధాలకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్షత కార్యదక్షత కలిగి ఉంటారు. అలాగే వీరు ఏమైనా ముఖ్యమైన పనులు చేపట్టే ముందు మంచి చెడులను పూర్తిగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళకి అతీంద్రియ విద్య పైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఈ రాశివారు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలు ఎవరికి తెలియనివ్వరు. ముఖ్యంగా వీరు తమ పర్సనల్ లైఫ్ గురించి ఎవరితోనూ షేర్ చేసుకోరు. అలాగే వారికి ఉన్నటువంటి ప్రాపర్టీ డీటెయిల్స్ను అతి రహస్యంగా ఉంచుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే వీరి జీవితం పైన భారీ స్థాయిలో గ్రహణం ఎఫెక్ట్ ఉండబోతోంది. ఈ గ్రహణం ప్రభావంతో వీరి జీవితంలో ఎన్నో ప్రతికూల ఫలితాలను పొందబోతున్నారు. అంతేకాకుండా ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది వీరి జీవితాన్ని తలకిందులు చేయబోతోంది. అలాగే ఈ రాశివారు తలపెట్టిన పనులన్నింటిలో కూడా ఆటంకాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో ఈ రాశివారు గ్రహణం ఎఫెక్ట్తో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే వీరి జీవితంలో భారీ స్థాయిలో జరిగే ఊహించని మార్పులేంటి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే, వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ఈ సమయంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. నూతనంగా చేపట్టినటువంటి వృత్తి వ్యాపారాలు అంతగా అభివృద్ధి చెందవు. ముఖ్యంగా ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా తీసుకునే నిర్ణయాలు వేగవంతం కావు. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా నిదానంగా జరుగుతుంది. పనులు ఎంత తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నించినా ఏదో ఒకటి ఊహించని ఆటంకం ఎదురవుతూ ఉంటుంది. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే అవకాశాలు లభిస్తున్నప్పటికీ ఆశించిన ఆదాయాన్ని పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. అయితే చేతి వృత్తుల వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా బాగుంటుంది. అయితే ఖర్చు కూడా అంతే స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు వృత్తిపరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన సలహాలను పాటిస్తే మంచిది. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఉద్యోగపరంగా పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు మందంగా కొనసాగుతాయి. అనేక ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు, కానీ ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందటంలో శ్రమ ఎక్కువగా పడవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆశించిన ఉద్యోగాన్ని పొందలేక నిరుత్సాహపడతారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి స్థాన మార్పులు తప్పవు. అలాగే ఉద్యోగపరంగా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది. ఈ రాశి వారికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే లాభాలు ఆశించిన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు అంతగా కలిసి రావు. తరచుగా భాగస్వాముల మధ్య ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా నూతన వ్యాపారాలు ప్రారంభించేవారు, కొత్త పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. లేదంటే విపరీతమైన ధన నష్టాన్ని పొందుతారు. గతంలో వ్యాపారపరంగా చేసినటువంటి రుణాలన్నీ తీర్చడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ సమయంలో ఈ రాశివారు ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదు. అలాగే ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నా కూడా ధైర్యంగా తట్టుకుని నిలబడినప్పుడే విజయం వీరి సొంతమవుతుంది. వీరికి విద్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు. విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందడానికి కష్టపడవలసి ఉంటుంది. అలాగే సోషల్ మీడియా ప్రభావం విద్యార్థులపైన అధికంగా ఉండడంతో విద్యపరంగా వెనుకబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. అలాగే విద్యార్థులకు విద్యపరంగా వారికి ఉన్నటువంటి సందేహాలను తీర్చడంలోనూ, అలాగే వారి ప్రతిభను పెంచుకోవడంలో ఎప్పుడూ వారికి మంచి మద్దతు ఇవ్వాలి. ఈ సమయంలో రాజకీయ నాయకులకు కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
ఎంతో కాలంగా తమ వెంట ఉంటూ నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రహస్యాలను ఎవరితో అయినా చెప్పేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. క్రీడాకారులకు శ్రమ అధికమవుతుంది. అయితే ఈ సమయంలో కళాత్మక రంగంలో ఉన్న వారికి అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి పేరును సంపాదించుకోగలుగుతారు. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో కొన్ని ప్రతికూల ఫలితాలను పొందబోతున్నారు. కుటుంబ వాతావరణంలో లేనిపోని గొడవలు, తగాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఏం మాట్లాడినా అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనం వహించండి. అలాగే ఏ సందర్భంలో మాట్లాడాలో ఆ సందర్భంలో ఖచ్చితంగా మాట్లాడండి. ఈ సమయంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. కానీ వివాహం విషయంలో మాత్రం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వీరికి వివాహ జీవితం సాఫీగా ఉంటుంది. జీవిత భాగస్వామి అన్ని విధాలా వీరికి కలిసి వస్తుంది. అయితే సంతానపరంగా చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరికి సంతానం వల్ల కొన్ని అవమానాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో కూడా ఈ సమయంలో వీరు కాస్త జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అలాగే ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. భయంకరమైన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవు, కానీ అధిక బరువు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. అలాగే మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలు తరచుగా బాధిస్తూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు తగిన ఆరోగ్య నియమాలను పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయాలి. వీరికి ఆర్థిక పరంగా కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి రుణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా వీరు ఎటువంటి స్థలాలను, ఇళ్లను, వాహనాలను కొనరాదు. ఎందుకంటే గ్రహణం యొక్క ఎఫెక్ట్ వీరిపైన భారీ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఈ విషయాలకు దూరంగా ఉంటే మంచిది. అలాగే ఈ సమయంలో వీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు కూడా సఫలం కాదు. అలాగే చేసేటటువంటి పనుల్లో ఎన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదు. పట్టుదలతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అలాగే ఈ సమయంలో మీరు ఎవరికి కూడా షూరిటీ సంతకాలు చేయకూడదు. ముఖ్యంగా ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయాలి. వీలైతే అనుభవజ్ఞుల సలహాలు కూడా పాటించడం మంచిది. మకర రాశి వారు గ్రహణం ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. సోమవారం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. వీరిపైన ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. అలాగే ఆదివారం రోజున కాలభైరవ స్వామి దేవాలయంలో అభిషేకం నిర్వహించి కాలభైరవ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. అలాగే ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి నమస్కరించుకొని ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది. అలాగే లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో పూజ చేయాలి. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం కుబేర కంకణాన్ని ధారణ చేయాలి. అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణ చేయాలి. శనివారం రోజున శనిదేవుణ్ణి పూజించి బెల్లము, నువ్వులను దానంగా ఇవ్వాలి. వీలైతే సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు, పేద పిల్లలు వంటి వారికి తోచినటువంటి సహాయం చేయటం లేదా అన్నదానం, వస్త్రదానం వంటివి చేయటం ద్వారా సత్వరమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వీరు ఆహారంలో నల్ల శనగలు, నల్ల మిరియాలను ఎక్కువగా వినియోగిస్తే వీరికి జీవితంలో అంతా శుభం కలుగుతుంది. సో చూసారు కదండి, ఈ రాశి వారు గ్రహణం ఎఫెక్ట్తో జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, వీరి జీవితంలో పరిస్థితులు ఎలా తలకిందులు కాబోతున్నాయి, అలాగే వీరికి ఈ గ్రహణం ఎఫెక్ట్తో జీవితంలో భారీగా పొందే ఊహించని మార్పులేంటి, అదేవిధంగా ఈ రాశి వారికి గ్రహణం ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.